గారు సార్ బియ్యం అనే అంశం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వేదికగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన అంశం అలా బందర్ వెళ్ళింది. అక్కడి నుంచి పేర్ని నాని గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మొత్తం కుటుంబంతో సహా. నేను విచారణకు పిలిచినా కూడా ఆయన హాజరు కాలేదట. పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారట ఏ టైంలో అయినా ఆయన ఎక్కడన్నా ట్రేస్ చేయడానికని. అసలు ఏం జరుగుతుంది ఈ ఎపిసోడ్? ఇప్పుడు ఎంత బతికనేదో సామెత చెప్పినట్టుగా నేను గతసారి కూడా మాట్లాడితే వైసీపీ తరఫున ఫేస్ ఆఫ్ ది వాయిస్ ఆఫ్ ది పార్టీగా ప్రతి విషయం మీద ఒంటికాలు మీద వచ్చినటువంటి పేర్ని నాని తనకు సంబంధించిన అంశము, తన సతీమణి మీద వచ్చిన నోటీసు, వాటి గురించి మాట్లాడలేని పరిస్థితి రావడం అనేది చాలా చాలా దుర్భాగ్యమే. ఎవరికైనా ఇలాంటి పరిస్థితి రాకూడదు నిజం చెప్పాలంటే. రెండవది వచ్చిందనుకోండి, తప్పే జరగకూడదు. తప్పు కనుక జరిగి ఒకవేళ తప్పు దొరికి కూడా అయిన తర్వాత దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ దాని నుంచి ఇంకా అసలు ఏమీ మాట్లాడకుండా మొహం చాటేయటము, లేదా ఒక్కసారిగా సాగినంతకాలం మా అంతవారు లేరందరూ, సాగకపోతే ఊరక చతికిల పడిపోదురు అనే మత్తు వదలరా పాటలో అధికారం అనేదే పెద్ద మత్తు నిజానికి అన్నిటికంటే. కాబట్టి నిజంగా ఆశ్చర్యకరమే. పేర్ని నాని గురించి ఆయన తనకు తాను సృష్టించుకున్న ఒక ఇమేజ్ని దీని ద్వారా రెండు విధాలు కూడా ఆయనతో సన్నిహితులైన వాళ్ళు కూడా ఒకరిద్దరు నాతో మాట్లాడారు. అంటే చాలా అభిమానించే వాళ్ళు కూడా పేర్ని నాని కుటుంబంలో ఇలా జరగటం ఏంటి, దాన్ని ఆయన ఇలా తప్పించుకుపోవడం ఏంటి, ఇంకేదన్నా వేరే విషయం. ఇది రేషన్ బియ్యం దానికి సంబంధించింది, అది కూడా వ్యాపారంలో ఉన్నారంటే లేదు, గోడౌన్లో పెట్టుకున్నది. ఇంకా మిగతా ఏ కేసులో జరగంది, నాని కేసులో పేర్ని నాని కేసులో జరిగింది ఏంటంటే ఒప్పుకున్నారు వీళ్ళు, దాదాపు ఒప్పుకున్న తర్వాత తప్పుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఎలా దొరికించుకోవాలి, ఏ కేసులు పట్టుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు బందర్ అనేసరికి పవన్ కళ్యాణ్, ఇటు కొల్లు రవీంద్ర, ఇటు ఆయన బాలశౌరి, అది చాలా కాపు రాజకీయ నాయకులకు సంబంధించి అది ఒక ముఖ్యమైన కేంద్రం, కోట. అది అంతకుముందు వంగవీటి రాధ, వీళ్ళ నాన్న పేరుని కృష్ణమూర్తి మేయర్ అది వరకు. వీళ్ళ అబ్బాయి కిట్టుకు టికెట్ ఇప్పించాలని కూడా చూశాడు కదా, చాలా ప్రయత్నం చేశాడు కూడా సార్. లాస్ట్ టైం కిట్టుగా నుంచి అదే కాబట్టి ఈ విషయాలన్నీ చూసినప్పుడు పేర్ని నాని ఈ విధంగా అదృశ్యం అవటము, దానికి సమాధానం చెప్పలేకపోవటం అన్నది, ఇలాంటి అవకాశం ఇచ్చి ఉండకూడదు. ఇప్పుడైనా ఎక్కడికి వెళ్ళారు అనేది ఒక సందేహం. మిగతా కొంతమంది విషయంలో సందేహం లేదని వాళ్ళు కనిపిస్తుంటారు. కానీ ఇప్పుడు మనం చర్చించి కనిపించని వినిపించని పేర్ని నాని కూడా హెడ్డింగ్ కూడా పెట్టారు. అది జరిగి కూడా, అది పెట్టి కూడా 5-6 రోజులైంది, ఇప్పటికే నేను కనిపించట్లేదు. కానీ మీరు అన్నట్టుగా పోలీసులు ఇది ఇంకా అదనం అవుతుంది. ఇప్పుడు ఓ సమస్య ఒకటైతే ఆ నోటీసులకు స్పందించకుండా కనిపించకుండా పోవడం, అబ్స్కాండింగ్ అనేది దానికి అదే మళ్ళీ ఒక అఫెన్స్, అదొక తప్పు. కాబట్టి ఏం జరుగుతుందో మనం ఇంకా చూడాలి. మరి తను ఏదో ఒక దశలో బయటకు వస్తారా, లేదా అక్కడి నుంచి కొన్ని సెట్ చేసుకొని వద్దాం అనుకుంటున్నారా, ఎవరినైనా కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా, ఏం తెలీదు. మిగిలిన వైసీపీ నాయకులు కూడా ఉదాహరణ